నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు, బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. సార్, నాకు కొన్ని కాల్స్ వస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఒకళ్ళు ఎప్పుడో కాల్ చేశారు. కాల్ చేసి ఒక సంబంధం వచ్చింది వాళ్ళ అమ్మాయికి. ఆ అబ్బాయి డాక్టర్. ఓకే. నేను చెప్పింది ఏంటంటే, ఫస్ట్ డాక్టర్ అవ్వనివ్వండి, యాక్టర్ అవ్వనివ్వండి, పైలట్ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, ఎంతైనా సంపాదించనివ్వండి. ఎండ్ ఆఫ్ ది డే క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్. సో ఒకసారి వెరిఫై చేసుకోండి, తెలుసుకోండి ఆ అబ్బాయి గురించి. అంటే అక్కర్లేదండి, పెళ్ళి అయిపోవాలి. ఏం చేయమంటారు, ఎవరితో చెప్పించుకోమంటారు, ఇట్లా ఏదో కాన్వర్జేషన్ నడిచింది. సరే, మనం చెప్పటం వేస్ట్. అప్పుడు నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే, మూర్ఖంగా ఉన్నారు. డెఫినెట్గా మూర్ఖత్వమే కదా, చెప్పిన మాట వినకుండా ఇది కాదు, నాకు ముందు ఇది చెప్పండి, నాకు ఇది చెప్పండి, ఇది చెప్పండి, లేకపోతే మొండిగా ఉండటం. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. అరే, ఒక జీవితం అక్కడ వెనకాల ఉన్నది. ఊరికే ఏదో బ్లంట్ గా డబ్బులు వచ్చేసిన ప్యాకేజ్ బాగుంది, అబ్బాయి బాగున్నాడు, అందాన్ని కొరకు తినము, ప్యాకేజ్ ఇవాళ ఉంటే రేపు ఊడిపోవచ్చు. ఐటీ ఉద్యోగం ఒకవేళ అయితే ఏదైనా. సో అట్లా మూర్ఖంగా బిహేవ్ చేసేవాళ్ళు, లేకపోతే మొండిగా బిహేవ్ చేసే వాళ్ళని ఎట్లా సార్ సెటరేట్ చేయడం? ఇది మనం కాబట్టి మనం వదిలేసాం. ఇంట్లో వాళ్ళకి అది ఇబ్బందిగా అనిపిస్తుంది. పిల్లలు చాలా మూర్ఖంగా ఉంటారు. చెప్పిన మాట వినరండి పిల్లలు అనే సంఖ్యనే ఇవాళ రేపు చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారు. ఎట్లా సార్ సెటరేట్ చేయడం? ఇది కొంతమంది తల్లిదండ్రుల విషయంలో సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది, కొంతమంది పిల్లల విషయంలో సరి చేసుకోవాల్సిన విషయం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అల్టిమేట్ గా ఫ్యామిలీ గోల్ అనేది ఒకటి ఉండాలి. ఈ ఫ్యామిలీ గోల్ని బట్టి వీళ్ళకి ఏది శ్రేయస్కరం అనేది చేయాలి. ఉదాహరణకి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఒకవేళ అతను యోగ్యుడైనా కూడా తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయడానికి అంగీకరించదు. వాళ్ళ మనసు కులమో గోత్రమో సంథింగ్ ఏదో ఉద్యోగం వ్యాపారం ఇవి అడ్డొస్తుంటాయి. ఇంకొక కేసులో ఈ పిల్లే రాంగ్ పర్సన్ ని చూస్ చేసుకొని ఉన్నట్టయితే తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ఇప్పుడు అల్టిమేట్ గా తల్లిదండ్రులు చూసేది పిల్లల శ్రేయస్సు మాత్రమే చూస్తారు. పిల్లలు బాగుండాలనే చూస్తారు, పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు, వాళ్ళు సుఖపడాలనే కోరుకుంటారు కదా. అలాగే పిల్లలు కూడా వాళ్ళకి నచ్చిన వ్యక్తిని వాళ్ళు చూస్ చేసుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ ప్రయత్నంలో రాంగ్ స్టెప్ వేసి రాంగ్ వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటే జీవితాంతం బాధపడాలి. ఎందుకంటే అనుభవం అనేది తల్లిదండ్రులకు ఉంటుంది కాబట్టి ఏదైనా పిల్లలకు కూడా అన్ని అవగాహన నేర్పించాలి, ఆ అవగాహన కల్పించాలి. లవ్ మ్యారేజెస్ విషయంలో కానివ్వండి, తన కెరియర్ని ఎన్నుకునే విషయంలో కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళకు కూడా మెచ్యూరిటీ ఉండాలి, వాళ్ళు కూడా సరైన రీతిలో ఆలోచించాలి. ఆ వాతావరణం తల్లిదండ్రులు పిల్లలకు కల్పించి వాళ్ళు ఆలోచన విధానం సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. కొన్ని ఎక్సెప్షనల్ కేసులు ఏమవుతుందంటే, ఒకవేళ ఆ పిల్ల రైట్ పర్సన్ని చూస్ చేసుకున్నా కూడా అది తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉండరు. కొన్ని విషయాల్లో పిల్లలు బాగా ఆలోచించి సరైన వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నా కూడా యాక్సెప్ట్ చేసే మెంటాలిటీ తల్లిదండ్రులకు ఉండదు. మేము చూసిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, మన కులం ఏంటి, ప్రేమ ఎక్కువ ఉండొచ్చు పిల్లల మీద, వాళ్ళు పడతారేమో అని 100% అదే ఉంటుంది కదా. ఒక ఇంత కాదు, తల్లిదండ్రులకి ప్రేమే ఉంటుంది, బట్ కొంత నాలెడ్జ్ కూడా, కొంత అవగాహన కూడా పెంపొందించుకోవాలి. పిల్లలు వాళ్ళు సరైన దారిలో ఉన్నారా లేదా అనేది కూడా మనం చూసుకొని దాన్ని చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా గ్రహస్థితి కూడా ప్రధానమైన రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మూర్ఖంగా మొండిగా ఉండే వ్యక్తులు ఏదైతే ఉంటుందో, అంటే అక్కడ ఏది సముచితం అని నిర్ణయించి, సపోజ్ అనుకోండి తల్లిదండ్రులు ఒక మంచి సంబంధం చూద్దాం అనుకున్నారు, పిల్లాడో ఒక అయోగ్యుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో లైఫ్ లీడ్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు అన్నప్పుడు, ఈ మూర్ఖంగా మొండిగా ఉండే వ్యక్తులకి ఆ పిల్లలు అలా మూర్ఖంగా మొండిగా ఉంటే వాళ్ళని మార్చేందుకు మనకు రెమెడీస్ ఉంటాయి. అట్లాగే తల్లిదండ్రులు ఒకవేళ అర్థం చేసుకోకపోయినా సరైన వ్యక్తిని చూస్ చేసుకున్నా కూడా
వాళ్ళని మార్చడానికైనా మనకి ఈ రెమెడీ పనికొస్తుంది. ఏంటి సార్ ఇంతకీ? మూర్ఖంగా మొండిగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే ఈ ఈ ఈ ఈ రెమెడీ చేస్తే ఏది ధర్మమో అదే గెలుస్తుంది తప్ప మనం కావాలనుకున్నది గెలవదు. ఇది రైట్ సార్, కరెక్ట్. మనం అది ధర్మం అయితే ధర్మబద్ధం అది కరెక్ట్ అయితే అందువల్ల ఈ పని వల్ల రేపొద్దున ఎవరు ఎఫెక్ట్ అవ్వరు అని అనుకుంటేనే తెలియక మాయలో పడ్డారా, లేకపోతే నిజంగానే భ్రమలో పడుతున్నారా, లేకపోతే నిజంగానే యోగ్యుడైన పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకున్నారా అనే వాటికి ఇప్పుడు మీరు చెప్పే రెమెడీ పనిచేస్తుంది. అలాగే కొంతమంది వాదోపవాదనలు మనం చూస్తుంటే చాలా మూర్ఖంగా ఎంత ఇరిటేషన్ వస్తుంది అవతల వాళ్ళకి. వీటితో మాట్లాడటం వేస్ట్ అని. ఇప్పుడు డెఫినెట్ గా మూర్ఖంగా ఉన్న వాళ్ళని డెఫినెట్ గా మనుషుల్ని కోల్పోతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అట్లాంటి సందర్భాల్లో కూడా పనిచేస్తుంది అనుకోవచ్చు ఇప్పుడు మీరు చెప్పే రెమెడీ. అంటే దానికోసం రెమెడీ చేసే వాళ్ళు ఎవరో ఉండాలి కదా, అవతల వాళ్ళు ఎవరో చేయాలి. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక భర్త మూర్ఖంగా ఉన్నాడు అనుకోండి, ఆయన కోసం భార్య చేయాలి. మా ఆయన అందరి దగ్గర మాట్లాడుతున్నాడు, పిచ్చోళ్ళలాగా వాగుతాడు, పిచ్చోళ్ళలాగా మాట్లాడతాడు, అందరితో మూర్ఖంగా వాదిస్తాడు, కాబట్టి మా ఆయన రెమెడీ చేయడం బెటర్ కదా, రెమెడీ చేస్తే కాస్త మారితే, ఎందుకంటే ఆయన అగౌరవాన్ని పొందుతూ ఉంటే ఆవిడ భరించలేక చేయొచ్చు. సో దీనికి ఇలాంటి మూర్ఖంగా మొండిగా ఉండే వ్యక్తులు మారాలంటే 41 రోజులు అద్భుతంగా పనిచేస్తుంది. నమ్మకంతో విశ్వాసంతో చేయాలి. 41 రోజులు 2 చపాతీలు చేసి, ఒకటి ఇంటి పైన టెర్రస్ పైన పెట్టాలి పక్షులకి ఆహారంగా, ఇంకోటి గోమాతకి తినిపించాలి. ఇట్లా 41 రోజులు కంటిన్యూగా చేయాలి. ఒక చపాతీ పైన టెర్రస్ పైన పెట్టాలి, ఒకటి గోమాతకి పెట్టాలి. ఇలా చేయడం వల్ల 41 రోజులు కంటిన్యూగా చేయడం వల్ల తప్పకుండా మూర్ఖంగా మొండిగా ఉండే ఏ వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ మూర్ఖత్వం తగ్గి, వాళ్ళ మూర్ఖత్వం తొలగిపోయి సరైన విధానంలో సరైన పద్ధతిలోకి వస్తారు. డెఫినెట్లీ. ఏ రోజున మొదలు పెట్టమంటారు ఈ ప్రక్రియని? ఆదివారం నాడు మొదలుపెట్టి 41 రోజులు కంటిన్యూగా చేయాలి. ఈ ఆవులకు పెట్టే విషయంలో జెర్సీ ఆవులకు కూడా పెట్టేసేటటువంటి ప్రమాదం ఉండొచ్చు. దానికి దేశవాళీ ఆవును మాత్రమే ఆవు అంటాం. గోమాత అంటే దేశీవాలి, భారతదేశ సంతతికి చెందిన దేశీవాలి గోమాత మాత్రమే. జెర్సీ ఆవు విల్ నాట్ బి కన్సిడర్ యాజ్ ఎ గోమాత. జెర్సీ ఆవు ఈజ్ ఎ యానిమల్, విల్ నాట్ బి కన్సిడర్ యాజ్ ఎ గోమాత. ప్రాణే. ఇప్పుడు మనకి వాటి మీద మనకేం ఇల్లలేదు. అంటే ఒక గేదె ఎలాగో ఒక ఆ జెర్సీ ఆవు అంతే, కలర్ చేంజ్ ఉంటుంది అంతే తప్ప గోమాత అని ఏదైతే మనం చెప్తున్నామో, సర్వదేవమయే దేవి సర్వదేవ్యైరలంకృతే మాతర్మమాభిలషతం సఫలం కురు నందిని అని ఆ గోమాతని మనం సర్వదేవతలు కొలువైన గోమాతగా మనం ఎట్లయితే పూజిస్తున్నాం. ఎందుకంటే గోమాత జన్మ మామూలుగా ఉద్భవించింది కాదు. గోమాత అనేది యజ్ఞగుండం నుంచి పుట్టిన ప్రాణి, మామూలు జన్మ తీసుకోలేదు. మిగతా ప్రాణులన్నీ పుట్టినట్టుగా పుట్టలేదు. గోమాత యజ్ఞగుండం నుంచి పుట్టింది. సో భారతీయ సంతతికి చెందిన గోమాత. ఏమంటే మాకు భారతీయ సంతతికి చెందిన గోమాత ఎలా తెలుస్తుంది అని అంటే, కింద గంగడోలు ఉంటుంది, పైన మూపురం. ఈ 2 చెక్ చేసుకోండి. అప్పుడు ఎద్దుకైనా పెట్టచ్చా? ఏమండి ఎద్దుకైనా పెట్టచ్చా? గోమాత అన్నారు కదా, గోపిత అనలేదు కదా. గోమాతకే పెట్టాలి. సర్వదేవతలు కొలువై ఉన్న మలము మూత్రముతో సహా పూజకరహమైన ప్రాణిగా గోమాతనే చెప్పారు కానీ వృషభానికి చెప్పలేదు. వృషభానికి ఒకటే పరమేశ్వరుడు వాహనం, నందీశ్వరుడు. కావాలంటే దేవుడి కింద మీరు దండం పెట్టుకోవచ్చు, నందీశ్వరుడి కింద దండం పెట్టుకోవచ్చు. పరిహారానికి గోమాతే. ఏంటి ఇది చేస్తూ అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభు అనే ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఉంటే మీరు ఏ వ్యక్తి యొక్క మొండితనాన్ని మూర్ఖత్వాన్ని తగ్గించాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ లక్షణం పోయి సవ్యమైన సలక్షణాలతో మారతారు. అసాధ్య సాధక స్వామిని అసాధ్యం వాళ్ళు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి.